క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం పోయిన ప్రభు దినంలో కొంత భాగం తెలుసుకున్నాం. ఈవేళ మనం ఈరోజు చెప్పే అంశం కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మన పాపముల నుండి మనలను కడుగునది యేసు క్రీస్తు రక్తమే. మన పాపం నుండి విడిపించేది లోకంలో మరి ఏమీ లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. పోయిన వారం కూడా ఈ విషయం మీకు చెప్పాను నేను. ప్రపంచంలో లోకం అంతటా కూడా చాలా టెక్నాలజీ పరిగెత్తు ఉన్నది. మనసుతో ఆలోచన చేయండి. కానీ ఎంత పరిగెత్తినా టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా కూడా రెండు విషయాలు వాళ్ళకు సాధ్యం కావు. ఆ రెండు విషయాలు మానవుణ్ణి శాశ్వత కాలం భూమి మీద బ్రతికించలేవు. ఒక ప్రాణం పోతే తిరిగి మళ్ళీ తీసుకురాలేరు. ఆ ప్రాణం పోకుండా మనిషిని ఆపలేరు. ఆ ప్రాణం ఇచ్చిన ఆయన తీసుకున్న రోజున అది వెళ్ళిపోతుంది. ఎంత ఖరీదైన ఇంజెక్షన్ అయినా ఆ మందులు ఆ మనిషిని బ్రతికించలేవు. రెండోది, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పాపములు కడుగునది యేసు రక్తం తప్ప మరొక ఔషధమే లోకంలో లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎలాంటి హాస్పిటల్ అయినా, సూపర్ స్పెషాలిటీ ఎలాంటి హాస్పిటల్స్ అయినా అవి పాపాన్ని కడిగే ఆ మెడిసిన్ ఎక్కడ లేదు. ఇది సామాన్యంగా అందరికీ తెలుసు అని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అంటే పాపములు పోవాలంటే సామాన్యముగా రక్తము లేకుండా పాప క్షమాపణ జరగదు. ఆ రక్తం మనుషులది పనిరాదు. ఒక పాపిని విమోచించలేడు. అందుకనే పరిశుద్ధుడు కావాలి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఒకానొక పరిశుద్ధుని గురించి వ్రాయబడింది. ఆ పరిశుద్ధుడే ఈ లోకం వచ్చి ఆయన రక్తం చిందితే తప్ప లేకపోతే పాప క్షమాపణ రాదు. అందుకని చూడండి ఈ విషయాన్ని. మొదటిగా ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం ఒకసారి చూడండి. మనుషుల్ని ఎవడు కూడా బ్రతికించలేడు, ఆయన ఒక్కడో తప్ప. 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము చూడండి. 39వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. ఇదిగో నేనే దేవుడను. స్వయంగా మోషేతో దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఇంకొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నుంచి వాడను, బ్రతికించువాడను నేనే. ఎవరు? మృతి నొందించువాడను, బ్రతికించువాడు నేనే. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను మనుషులను మృతి నొందించువాడను, బ్రతికించువాడు నేనే. ఇంకా చూడు ఏమన్నాడు మళ్ళా అదే వచనంలోని. గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు. చూసేవా? గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే. నా చేతిలో నుండి ఎవడు కూడా విడిపించలేడు. ఎందుకు? మనుషులెవరు మనిషిని బ్రతికించలేరు మెడిసిన్ వాడి. ఏ మనిషినైనా ఆయన పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. అందుకే మృతి నుంచి వాడు నేనే, బ్రతికించువాడు నేనే. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు.
గాయపరచువాడని నేనే, స్వస్థపరచువాడు నేనే, బాగు చేసేవాడు నేనే. నా చేతిలో నుండి ఎవడు కూడా విడిపించలేడు. ఈ కార్యం ఎవడు చేయలేడు. అయితే యేసుక్రీస్తు రక్తము తప్ప పాపాలను కడిగేది మరొకటి లేదు లోకంలో. చూడండి హెబ్రీ పత్రిక, చూడండి బైబిల్లో, యేసు రక్తము లేకుండా ఎవడి పాపాలు క్షమించబడవు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మరియు చూడు ఇక్కడ ఏమన్నాడు, 9:22, మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారము రక్తం పాపాలు పోతుంది, కానీ రక్తము సిందింపకుండా పాప క్షమాపణ సామాన్యంగా జరగదు. ఇది అందరికి తెలిసిన విషయం అని చెప్తున్నాడు. హీబ్రూ జాతికి పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడు. అంటే రక్తము సిందింపకుండా పాప క్షమాపణ జరగదు అంటే అది క్రీస్తు శరీరంలో తప్ప బయట ఉండే ఏ రక్తమైనా మనల్ని కడుగలేదు. అది పరిశుద్ధుడైన క్రీస్తు రక్తమే కావాలి. ఆయన గురించి బైబిల్లో ఉంది, పరిశుద్ధుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, ఈ లోకంలో జీవిస్తూ కూడా పాపరహితుడుగా జీవించాడు. హెబ్రీ పత్రిక ఉంది ఆ మాట కూడా. పరిశుద్ధుడు, నిర్దోషియు, పవిత్రుడును, నిర్దోషి అయిన ఆయన ఈ లోకంలో పాపరహితుడిగా, పాపం లేనివాడుగా జీవించాడు ఆయన. అందుకని ఆయన స్త్రీ పురుషుల సంపర్కం వల్ల జన్మించలేదు. ఆయన జన్మ వేరేముంది, కన్యక గర్భవతి కుమారునికి అంది. ఆయన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన క్రీస్తు రక్తమే తప్ప పాపాల నుంచి విడిపించేదే లేదు. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నా ఆయన. ఇప్పుడు చూద్దాం, బాగా మీరు ప్రశాంతంగా వాక్యాన్ని జాగ్రత్త వినండి. మొదట యోహాను రాసిన పత్రిక, ఇప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు 1వ అధ్యాయము కేవలం పరిశుద్ధిలోకి రాసిన లేఖలు ఇవి. 1వ అధ్యాయము 7 నుంచి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడు, బాగా గుర్తుంచుకోండి. యోహానుడు ఏమంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన వెలుగులోనే ఉన్నాడు ఎప్పుడు కూడా, అంటే చీకట్లో లేడు ఆయన. ఆయన వెలుగులో ఉన్న ఎడల మనం కూడా వెలుగులో ఉన్న ఎడల అన్యోన్య సహవాసము గలవారు, ఎంతో ప్రేమ అన్యోన్య సహవాసం గలవారు విందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎలాంటి పాపమైనా ఆయన రక్తం ద్వారా దేవుడు కడగాలని భూమి రవ్వంత చేయకముందే దేవుని సంకల్పం ఉంది. అందుకే క్రీస్తు రక్తానికి బయట ఉన్న ఏ వ్యక్తి రక్షింపబడడు. దాన ధర్మాలు చాలవు, పుణ్యకార్యాలు చాలవు. క్రీస్తు రక్తమే ఎంత ఘోర పాపినైనా కడుగుతుంది. అది పాపులను క్షమించడానికి ప్రభు వచ్చాడు. చూడండి, మనల్ని పుట్టించింది దేవుడే, మనల్ని బ్రతికిస్తుంది దేవుడే, మనల్ని పోషిస్తుంది దేవుడే, మనల్ని కాపాడుతుంది దేవుడే, మనల్ని రక్షించడానికి తన కుమారుని పంపింది కూడా దేవుడే. ఇవన్నీ దేవుడు కార్యం చేస్తున్నాడు ఇక్కడ. ఇంకా చూడు ఏమన్నాడు, 8వ వచనం చూడు ఏమన్నాడు,
మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడల, చూసేవా, కొంతమంది నేను పాపం చేయలేదంటారు. అసలు లోకంలో పుణ్యాత్ముడు ఒక్కడు కూడా లేడు. మనము పాపము చేయలేదని చెప్పిన ఎడల, ఎవడైనా నేను పాపిని కాదు అంటే, చూడు ఇక్కడ అతనికి ఏం చెప్పాడు యోహాను, మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందుకే ఎవ్రీ సండే క్రీస్తు రక్తం మనకు జీవాహారం. లోకంలో ఉన్నంతకాలం ఆయన రక్తం మనల్ని కడుగుతూనే ఉంటుంది. అది ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవడైనా ఒక పుణ్యాత్ముడు కోసం తెగించవచ్చు, కానీ దేవుడు తన కుమారుని ఘోరమైన పాపులను క్షమించడం కోసం సిలువలో వధించాడు. రోమాపత్రిక అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 8, 9 వచనాలు చూద్దాం. అపోస్తులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు, 2 వచనాలు చూద్దాం మనం. చూడండి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు చూడండి, రోమాలో ఉన్న సంఘానికి. 7 నుంచి చూడండి, 7 నుంచి, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. ఒక మనిషి నీతిమంతుడైనా అతని కోసం ఒకడు చనిపోవడు, ఎవరు చనిపోరు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. నీతిమంతుని కోసం ఎవడైనా చనిపోవటం కూడా అరుదు. ఒకవేళ ఎవరైనా మంచివాడు ఉంటే అతని కోసం ఎవడైనా చనిపోవటానికి తెగించవచ్చును. చూడు లేఖనం ఎలా చెబుతున్నాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, అంటే తెలియజేస్తున్నాడు. లోకమంతటికి ఆయన ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు, అందరికి తెలియపరుస్తున్నాడు ఈ విషయాన్ని. చూడు ఏమని తెలియపడుతుందో చూడండి. ఆయన దేవుడు తెలియపరిచే ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ రోమాలో ఉన్న సంఘానికి పౌలు ఈ మాట రాస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లాగంటే ఆ ప్రేమను చూడండి. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసేవా, అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. లోకంలో టమ్ డప్పు వేస్తున్నాడు ఆయన. తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం పాపుల కొరకు చనిపోయాడు. చూసావా, చూడు 8వ వచనం ఏమన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. అయితే దేవుడు మనల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం పుణ్యాత్మలు కాదు, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎప్పుడైనా నా పాపాల కోసం నీ కుమారుని పంపేవు తండ్రి, నా పాపాల కోసం నీ కుమారుని సిలువలో వధించేవని నువ్వు గుర్తించేవా అంటే అసలు ఇది చాలామందికి అవగాహన కాదు. భక్తిలో పట్టు సాధించలేకపోవటానికి కారణం ఇదే. దేవుడు మన కొరకు ఏం చేసాడో మనం ఏం చేసినా రుణాన్ని తీసుకోవాలన్న ఆలోచన చాలామందికి రాదు. మనం ఇంకా పాపులమై ఉండగానే నీతిమంతుల కోసం చనిపోవచ్చు, కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే మన పాపాల కోసం క్రీస్తు చనిపోయాడు.
చూడు 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూసావా, ఒక్కొక్క వచనం ఎంత జీవం కలిగిందో, ఎంత జీవం దాంట్లో ఉందో అర్థం చేసుకోండి. ఎంత లేఖనం అంతా అలాగనే ఉంది. అనేకమైన మణులు, మాణిక్యములు, బంగారం, వెండి కన్నా శాశ్వత కాలం జీవింటే క్షయమైన ఈ వస్తువులు శాశ్వత కాలం ఉండవు. ఈ మాటలు జీవం గల మాటలు, ఇవి శాశ్వత కాలం ఉంటాయి. చూడు, అందుకని ఇక్కడ ఏమన్నాడు 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి ఆయన మన కోసం చనిపోయాడు కనుక, పాపుల కోసం చనిపోయాడు కనుక, ఇప్పుడు ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులయ్యింది. రక్తము లేకుండా పాప క్షమాపణ జరగదు. అది క్రీస్తు రక్తమే కావాలి, పరిశుద్ధుని రక్తమే కావాలి, ఇంకా ఏ రక్తం పనికి రాదు. చూడండి ఇక్కడ ఏమన్నాడు మళ్ళా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే దేవుని ఉగ్రత మన మీద క్రీస్తు రక్తం మనల్ని కడుగబోతే దేవుని ఉగ్రత పాపి మీద చాలా సీరియస్గా ఉంటుంది. తద్వారా మరింత దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపం నుండి, దేవుని ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము. ప్రత్యేకంగా రక్షింపబడ్డాం. దేవుని కోపం మన మీదకి రావటానికి వీలు లేకుండా ఆ దేవునికి మనుషునికి పాపం అడ్డంగా వస్తే పాపాన్ని తొలగించే దేవుడు సంబంధం తీసుకొచ్చాడు కలిపెట్ల. అంతకుముందు మీకు మీ పాపాలకు దేవుని అడ్డం వచ్చిన బైబిల్లో ఉంది. మనకు మన పాపాలు దేవునికి మధ్యలో అడ్డంగా వచ్చినాయి. ఆయన సిలువలో అడ్డగోడను పడగొట్టేశాడు. ఆ పాపుల కోసం చనిపోయాడు ఆయన. ఈ విషయం మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు పౌలు. ఇంకో మాట చూద్దాం, చూడండి మళ్ళా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము, సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఏమన్నా చూడండి ఇక్కడ, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు ఆయన సొలొమోను, పాపము చేయక మేలు చేయువాడు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను. అందుకని మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన సంతోషిస్తాడు. క్రీస్తు రక్తం ఇన్వాల్వ్ అయితే నేను కడగటానికి, లేకపోతే నువ్వు పాపిగానే మిగిలిపోతావు. నీ పాపాలు అలాగనే ఉంటాయి. పాపం కడగాలంటే క్రీస్తు రక్తం కావాలి. ఇంకో మాట గుర్తుంచుకోండి, మీకు చెప్పాను పోయిన వారం కూడా, మనలను పాపం అమంతంగా చనిపోయినకెలా వాటేసుకుని ఇడిచిపెట్టదు, పట్టుకుంటుంది మనల్ని పాపం. అప్పుడు వెంటనే క్రీస్తు రక్తం మనల్ని విడిపించి దాని నుంచి. పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ మరణం పట్టుకుంటుంది మనల్ని. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. మీరట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును. అంటే పాపం వలన వచ్చే జీతం మరణం.
ఆ మరణానికి లాక్కుపోవడానికి పాపం నిన్ను పట్టుకుంటుంది, వచ్చి నిన్ను కదలనేది ఎటు కూడా. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని యాకోబులో ఉంది, రోమాలో ఉంది. కనుక నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, అది ఎప్పుడు కూడా పొరపాటు పడదు. మళ్ళీ చూడండి, ఏబు గ్రంథము 24వ అధ్యాయము, ఏబు గ్రంథము 24వ అధ్యాయము చూడండి, 24వ అధ్యాయము ఏబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఏం చేసింది? పాపం చేసిన వారిని పాతాళం పట్టుకున్నది. భూమి కింద పాతాళంలో, ఈ యొక్క పాతాళంలో భూమి కింద 3 భాగాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలము, రెండవది నెమ్మదైన స్థలము, మూడవది ఇద్దరికి మధ్యలో అగాధం ఉంది. ఎలా? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది. చూడండి, మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా మీకు చెప్పాను, ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా దేవుడు ఎవని పాపం వాడికి భద్రంగా దాచాడు. దేవుడు నీ లిస్టు నీకే, నీ పాపం నీకే. బ్యాంకులో నీ పనిమిట్లు, బంగారు పనిమిట్లో నీ యొక్క సీట్, నీ పేరు రాస్తాడు, నీ పనిమిట్లు ఏమిటి దాంట్లో రాస్తాడు. అలాగే నీ పాపాలు మొత్తం ఆ సీట్ మీద ఉంటాయి రాసి, ఒక సంచిలో భద్రంగా దాచాడు. నీ పాపాలల్లా అవి ఆడకు పోవు, అవి నీ సంచి దింగాలు బయటకు వస్తాయి, నీ సీటు, నీ పాపాలు. ఏబు గ్రంథము 14వ అధ్యాయము చూడండి, ఏబు గ్రంథము 14వ అధ్యాయం. ఎక్కడికి పోవు ఆ పాపాలు? 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. చూసేవా? నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా ఉంచి ఉన్నావు. ఎవరి సంచి వాళ్ళకే ఉంటుంది. అది దావీదు అన్నట్టు చూడండి ఇక్కడ. అంటే ఈ విషయాన్ని దావీదు కూడా చెప్పాడు. మళ్ళా ఇక్కడ ఏబుజుడు ఏమన్నాడు? 14:7 వచనం చూడు ఏమన్నాడు. ఈ విషయాన్ని మీరు బాగా దృష్టిలో ఉంచుకోవాలి. 17వ వచనాన్ని, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా ఉంచి ఉన్నావు. నేను చేసిన పాపం సంచిలో భద్రంగా దాసావు, దాన్ని ముద్రించావు, ముద్ర వేసాడు దానికి, నీదని పాపం ఇక మారుపడదు. దాన్ని భద్రంగా ఉంచావు ఆ పాపాన్ని. అయితే పాపం అలా ఉండగా నిన్ను అలా పట్టుకుంటే క్రీస్తు రక్తం వచ్చి, చూడు, పాపం ఇలా నిన్ను పట్టుకుంది కదా, అది రక్తం, క్రీస్తు రక్తం నిన్ను పాపం నుంచి విడుదల చేసింది. అప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. అందుకనే దేవుని ప్రేమ ప్రత్యక్షమైందని చెప్పాడు ఇందాక యోహాను. మరి ఈ పౌలు చెప్పాడు ఆ విషయాన్ని. ఇక్కడ ప్రకటన 1:6 వచనం చూడండి. మనలను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చూసావా? మనలను ప్రేమించుచు. నువ్వు నన్ను ప్రేమించావా? ఎప్పుడన్నా ఏమన్నా సహాయం చేసావు నువ్వు? చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన, మనలను ప్రేమించుచు తన రక్తం వలన. దేని వలన? ఆయన ప్రేమించినంత మాత్రాన్ని కాదు అది. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి. ఎవరు విడిపించింది? క్రీస్తు రక్తం విడిపించింది. మనలను ప్రేమించుతూ
మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసేవా, రక్తం ఇచ్చుకున్నాడు. అదే 5వ అధ్యాయం చూడండి. ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని ఆ ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చూసేవా, అన్ని కుటుంబాల నుంచి అన్ని వంశాల నుంచి నీ రక్తం ఇచ్చి వాళ్ళను కొన్నావు. నీవు యోగ్యుడవు. దేవుని చేతిలో ఉన్న ఆ జీవగ్రంథం తీసుకుని ఇప్పటానికి ఇంకా ఎవరికి యోగ్యత లేదు, క్రీస్తు ఒక్కడికే ఉన్నది. నీ వధింపబడిన వాడువై నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి వంశములోను దేవునికి మనుషులను కొని, ఇక్కడ క్రీస్తు సంపద, ఆయన కొన్న సంపద ఉంది, ఇక్కడికి ఏమీ లేదు ఆయనకి. నీ రక్తం ఇచ్చి వాళ్ళను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేశావు. ఈ పని క్రీస్తు చేశాడు మనకి. ఎంత ఘోరమైన అవమానాన్ని సహించి క్రీస్తు చేశాడో అర్థం చేసుకోండి. పాపం నుంచి విడిపించాడు. క్రీస్తు రక్తం మాత్రం ఏమీ విడిపించలేదు మనల్ని. నేను పాపినంటే ఆయన కడగటానికి సిద్ధంగా ఉంటాడు. పాపం మనలను ఆయన రక్తం వలన పవిత్రులుగా చేసి ఎలాంటి ఇంకా ఇంత కూడా మిగల్చదు. మళ్ళా నువ్వు దాంట్లో ఉండకూడదు. మళ్ళా దానికి గుడ్ బై చెప్పాలి ఆ జీవితానికి. పాపం నుంచి విమోచింపబడ్డాం మనము. పైగా చూడండి, మొదటి పేతురు పత్రిక చూడండి. బైబిల్లో అపోస్తులైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. పితృప్రారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూసావా, ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పాపం నుంచి విడుదల కాలేదు మీకు. మరి ఎలా వచ్చింది చూడండి. ఏమన్నాడు ఇక్కడ 19వ వచనం. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకులుగాను గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురుగాక. చూసావా, ఎండి బంగారం క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి ఎలా విమోచింపబడి చెప్పాడు చూడు పేతురు ఇక్కడ. చూడు 10వ వచనం 20వ వచనం 19 చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. చూసావా, ఇలా మనం విమోచింపబడ్డాం. నిర్దోషమైన పవిత్రమైన రక్తం ద్వారా, అమూల్యమైన రక్తం ద్వారా, అమూల్య రక్తం అని కీర్తన పడతాం. మనం విమోచింపబడ్డాం. మనం ఆ రక్తం ద్వారా పాపం నుంచి విమోచింపబడి దేవుని ఉగ్రతను తప్పించుకున్నాం. రక్తం ద్వారా ఆయన కొన్నాడు మనం, ఆయన సంపద మనం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అపోస్తులైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. చూడండి, ఇక్కడ చూడు ఏమన్నాడు ఆయన.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురీని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసేవేమంటున్నాడు? 7వ వచనం చూడండి మళ్ళా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసావా? ఈ విషయాన్ని దేవుడు ముందుగానే ప్రవక్తలు చెబుతూ వచ్చాడు. మళ్ళా ఈ విషయాన్ని ఇంకా పౌలు హిబ్రో జాతికి చెప్పాడు కదా, హిబ్రీయులకు చెప్పాడు పౌలు, మీరు ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఆ రక్తం పాపాలను తీసేయలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. పాత నిబంధనలో పాప క్షమాపణ జరగటానికి క్రీస్తు రక్తం లేదు దాంట్లో. అందుకే ఈ నిబంధనలోకి రావాలి వాళ్ళు కూడా. ఈ చారిత్రాత్మకమైన ప్రసంగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 10వ అధ్యాయము 4వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. చూసావా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడు ఏమన్నాడు ఆయన. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. పాపాన్ని తీసివేయలేదు అది. ఎట్లా మరి? ఇప్పుడు చూడండి మళ్ళీ 10వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. 11వ వచనం దగ్గర నుంచి. కాబట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. చూసావా? ప్రతి యాజకుడు పాపములను ఎన్నడూ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి ఇస్తూ ఉండేవాళ్ళు పాత నిబంధనలో. వారి పాపములు ఎన్నటికి తీసివేయలేకపోయింది ఆ యొక్క రక్తమాలని. చూడు మళ్ళీ ఏమన్నాడు ఆయన 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూసావా? ఒక్క బలి చేత సదాకాలము సంపూర్ణంగా ఉండటానికి ఆయన రక్తంతో కడిగాడు మనలను. చూడు, ప్రతి విషయంలో మీకు రక్తం జ్ఞాపకం చూడండి. ఇది క్రీస్తు రక్తం ఎలాంటి కడిగిందో మనం చూడండి. ఇంకో విషయం చూడండి మళ్ళా. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. ఇక పరిపూర్ణంగా ఒక్క బలి ద్వారా రక్తం ద్వారా మనల్ని దేవుడు కడిగాడు కనుక ఇక చూడు ఏమన్నాడు ఆయన 17వ వచనంలో 10:17. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక నువ్వు కడగబడ్డావు కనుక నీ పాపములు అక్రమములు ఎన్నటి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మనమైతే తగు వచ్చిన మాట వచ్చిన పొద్దకు అయ్యేస్తారు. మీరు ఒకళ్ళనొకళ్ళు ఎంచుకుంటారు, ఆయాలు అట్టయ్యాలి ఎట్టని. ఆయనకి ఎన్నటిక పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడిక. హెబ్రీ పత్రిక 8:12 చూడండి. హెబ్రీ పత్రిక 8:12 చూడు. ఇక్కడ ఏమన్నాడు 8వ అధ్యాయం 12వ వచనంలో. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెలవిచ్చుచున్నాడు. చూసేవా? ఇక వారి పాపములు ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకొని ఇక. అయితే నువ్వు పూర్తిగా కడుగబడ్డావు అన్న విషయం తెలుసుకుని దానికి గుడ్ బై చెప్పాలి ఆ జీవితానికి. ఇంకో మాట చెబుతుంది చూడండి ఈ విషయంలో.
ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ ఒక్క మాట ఏంటంటే వాక్యాన్ని ముగిస్తున్నాయి నీకని. ఆనాడు అంతమంది ఇశ్రాయేలు చనిపోవటానికి కారణం ఏంది చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలు అంతమంది చనిపోవటానికి కారణం ఏంటి? మీరు ఏమంటారు దీనికి? లక్షల మంది ఎందుకు చనిపోయారు వాళ్ళు? చూడు, ఇప్పుడు చాలామంది మేము ఎక్కడ ఉన్నా సరే మేము క్రీస్తుకే ప్రార్థన అంటారు. అబద్ధం అది. ఎక్కడ ఉన్న క్రీస్తు కాదు అది. అది క్రీస్తులో ఉండటం కానే కాదు. క్రీస్తు రక్తం కడుగదు. రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన, సంఘాన్ని కొన్నాడు, రాజ్యాన్ని సంపాదించాడు ఆయన. ఇంకా మరేం లేవు ఆయనకు ఆస్తి ఇక్కడ, ఇంకా వేరే లేదు ఏది కూడా. ఎందుకు వాళ్ళు పోలైపోయారు? చూడు, ఎందుకు పోలైపోయారో గుర్తుంచుకోండి. వాళ్ళు ఈ పాపాలు ఎన్నడూ తీసివేయని బలులప్పుడు వాళ్ళు ఉండారు. కానీ వాళ్ళ దగ్గర క్రీస్తు రక్తం ద్వారా విమోచన మనకు జరిగిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. వాళ్ళకి పైగా విశ్వాసమందు నిలకడగా లేరు వాళ్ళు. వాళ్ళు అవిశ్వాసం వలనే వాళ్ళు పరలోకంలో ప్రవేశించలేకపోయారు. పోయిన వారం మీకు చెప్పాను, హెబ్రీ పత్రిక అంటే రోమాలో 3 చెప్పి 24 వచనంలో, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచిన మీరు, ఆయన రక్తమందు విశ్వాసం ఉంచిన మీరు, మనము మన పాపలను ఉచితంగా కడిగాడని చెప్పి నేను పెంచాను మీకు బైబిల్లో. వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, అందుకని వాళ్ళు అందరు అరణ్యంలో రాలిపోవడానికి కారణం అది. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మనలో ఎవరు అలా కాకూడదు, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. 3వ అధ్యాయము చూడండి. నేను కొన్ని వచనాలు చదవబోతుంది ఇక్కడ. అంటే పైనుంచి చదివితే చాలా లేట్ అయితే, కింద నుంచి అంటే 16 నుంచి చదువుతున్నా. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశించని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులని వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుతున్నాము. అవిశ్వాసం చేతనే వాళ్ళు ప్రవేశింపలేరు మనం గ్రహిస్తున్నాము. అందుకే మనకు కూడా ఈ సువార్త ప్రకటింపబడుతుంది. మనం కూడా వారిలో ఉండకూడదు. చూడు, ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారు కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఏమైంది? వారిలాగా మనకు కూడా ఇప్పుడు వాక్యం ఉంది. చూడు, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ 2వ వచనం, హెబ్రీ 4:2, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారి చేత విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్నారు వాక్యం, ఈవేళ కూడా ఎన్ని వాక్యము, దాన్ని గ్రహించకపోతే నా పాపం యేసు రక్తం చేత ఇడిపించాడు, పాపం నుంచి ఆ దేవుని ఆ ఉగ్రత పాలు కాకుండా ఇడిపించాడని, పాపుల కోసం క్రీస్తు చనిపోయాడు, ఆయన రక్తం మళ్ళా పవిత్రులు కడిగిందన్న విషయం తెలిసి కూడా మళ్ళా నువ్వు చేస్తే నిష్ప్రయోజనమే. నీ పాపాలు నిలిచే ఉంటాయి. క్రీస్తు రక్తం నిన్ను కడుగదు. చివరిగా ఈ ఒక్క మాట చూడండి. కానీ కొరింథీలో రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము 9-11 వాక్యాన్ని ఆఫ్ చేసుకుందాం. టైం 8:35 కావచ్చింది. 34 వాక్యాన్ని ఆఫ్ చేయబోతుంది. ఇక 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చూద్దాం మనం. చూడండి, ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు. అక్కడ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను,
దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసావా? ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్యానికి పోరు, రక్తం కడిగినా సరే పోరు. వీళ్ళు మార్చుకోలేదు జీవితాన్ని. లోబులంటే ఏంది? దేవుని కానికెవరు. విగ్రహారాధన అంటే ఏంది? అది రెండు ఒకటే. చూడండి, ఇక్కడ ఏమన్నాడు ఆయన. నేను మళ్ళీ చదువుతున్నా 9వ వచనం. అన్యాయస్తులు న్యాయంగా నడుచుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. బైబిల్లో ఉంది కదా, నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టమని సామెతలు 21:3 మాట రాసి ఉంది. నీతి న్యాయములు అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అందుకనే వీళ్ళ దగ్గర న్యాయం లేదు. ఏవో న్యాయవంతుడు, యథార్థవంతుడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన, ఈ మాట గుర్తుంచుకోండి. ఏమన్నా చూడాయన, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? క్వశ్చన్ మార్కు. మోసపోకుడి, జారులైనను, ఆ లిస్టు చెప్తున్నాడు, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసావా? ఈ లిస్టులో ఉన్నవాడు ఒక్కడు కూడా ఆ రాజ్యానికి వారసులు కానేరరు, ఉండరు వాళ్ళు. ఈ లిస్టు మనం పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు రక్తం నువ్వు కడగబడితే మళ్ళీ దాంట్లోకి వెళ్ళొద్దు. వీళ్ళు మొత్తం దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని చెప్పేశాడు పబ్లిక్గా. ఇప్పుడుగా ఈ వచనం ఏమన్నాడు? 11వ వచనం చివరిగా, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ గుర్తుంచుకోండి, మనం అందరం కూడా ఆళ్ళలో ఉన్నాం కొంతమంది. అప్పుడు క్రీస్తు రక్తం మనల్ని కడగనప్పుడు అలా ఉన్నాం మనం కూడా కొంతమందిమి. అందుకని ఇక్కడ పౌలు అన్నాడు, మీలో కొందరు అట్టివారై ఉన్నారు. కొందరు నోరు తెరితే బూతులు భయంకరంగా వస్తాయి. దూషకులు వాళ్ళు, హింసకులు వాళ్ళు, రాజ్యానికి వారసులు కారు వాళ్ళు. చూడు ఇక్కడ మీలో కొందరు అట్టివారై ఉంటారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చూసావా? అలాంటి వారి మనం కొందరు మనలో ఇప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కడుగబడి, ఆయన రక్తం వల్ల కడుగబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. నువ్వు నీతిమంతుడివి. అది నీ అంతట కాదు, క్రీస్తు రక్తం నిన్ను కడిగింది. ఆయన నిన్ను పాపం నుంచి విడిపించాడు. యేసు రక్తం ప్రతి పాపమును పవిత్రులుగా చేయను. చూడు, నా సమస్త పాపములు క్షమించాలి. అన్ని పాపాలు ఒప్పుకోవాలి, కొన్ని కాదు. నా రొమ్ములో పాపము దాచుకుంటే నేను వేషధారిని అవుతాను అన్నాడు యోబు గ్రంథంలో. నా రొమ్ములోనే ఉన్న పాపం నేను ఒప్పుకోకుండా దాచుకుంటే ఆదాములాగా నేను వేషధారిని అవుతాను అన్నాడు యోబు గ్రంథంలో 27వ అధ్యాయంలో. పాపాన్ని ఒప్పుకోవాలి మనం. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే నీవు నమ్మదగిన దేవుడు కనుక సమస్త దుర్నీతి నుంచి, పాపం నుంచి విడిపించి మమ్మల్ని పవిత్రులుగా చేస్తావు. ఈ మాట నమ్మదగినదని బైబిల్లో చదువుకున్నాం మనం. ఇప్పుడు కనుక పూర్వంలాగా జీవితం ఉండకూడదు. ఇప్పుడు మనం మారిపోవాలి. ఈ యొక్క మనం దేవుని రాజ్యానికి వారసులు ఎవరెవరు కారో చదువుకున్నాం మనం. అయితే అలాంటి మనము క్రీస్తు రక్తం ద్వారా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. పూర్వం మీరు కొందరు అలాంటి వారు ఉన్నారు. ఇప్పుడైతే మీరు క్రీస్తు నామం ద్వారా కడుగబడ్డారు. అలా కడుగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుకే అన్ని విషయాల్లో క్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అందుకనే నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, తినని వాడిని లేపుదును అనే విషయాన్ని చెప్పాడు. కనుక ఇక్కడ నేను వాక్యాన్ని ఆఫ్ చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ఈ విషయాల్లో మన పాపం నుండి మనం విడిపించేటువంటి మాట గుర్తుంచుకోండి. మన పాపముల నుండి మనను కడుగునది యేసుక్రీస్తు రక్తమే, మరొక ఔషధం లేదు లోకంలో. ఆయన మళ్ళీ నడిపించాడు. తిరిగి మళ్ళీ దానిలో ఇన్వాల్వ్ కావద్దని మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. పరలోక తండ్రి ఈ విషయం మనం తెలియపరిచినందుకు
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా అందరి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాను.